హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి కేరళలోని వైనాడ్లో ఉన్నాను. అండ్ వైనాడ్లో స్టెర్లింగ్ రిసార్ట్స్లో ఉన్నాం. సో దీన్ని ఏమంటారంటే స్టెర్లింగ్ వైనాడ్ అంటారు. సో స్టెర్లింగ్ వైనాడు మంచి స్టార్ 4 స్టార్ రిసార్ట్ ఇది. సో దీంట్లో మేము టోటల్గా 3 days ఉంటున్నాము. సో నేనేం చేస్తానంటే ఇది యాక్చువల్గా లాస్ట్ డే, బట్ నేను ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి ఒకసారి ప్రాపర్టీ అంతా ఎలా ఉందనేది చూసుకుంటూ ఎంజాయ్ చేద్దాం. సో దట్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ ప్రాపర్టీలో ఏమేమి ఉన్నాయి, కాటేజెస్ ఎలా ఉంటుంది, అండ్ స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుంది, అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ ఒక చిన్న రౌండ్ వేసి వద్దాము. అంటే రౌండ్ అంతా కూడా ఆల్రెడీ నేను తీశాను, బట్ నేను ఇంట్రడక్షన్ చేయలేదని చెప్పి లాస్ట్లో వెళ్ళే ముందు ఇంట్రడక్షన్ చేస్తున్నాను అనమాట. సో వీడియోలోకి లెట్స్ గో. బగ్గీలో తీసుకుంటారు. ఇదంతా పార్కింగ్ ఏరియా. అండ్ ఈ పార్కింగ్ ఏరియాలో నాకు ఇక్కడ మోడిఫైడ్ హైలెక్స్ కనిపించింది. హైలెక్స్ బ్యాక్ సైడ్ అంతా ఇదంతా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేపించేసింది. సూపర్ ఉంది, లవ్లీ ఉంది. చూసిన అన్ని పెద్ద పెద్ద చెట్లు, పార్క్స్. సో ఇప్పుడు ఏంటంటే విహానా అండ్ శివరాజ్ వాళ్ళ అబ్బాయి ఓం జిప్ లైన్ చేస్తారని చెప్పి జిప్ లైన్ కోసం వెళ్తున్నాం. साथ में वो एक के बाद एक होगा. अच्छा, वो आने के बाद ही दूसरा जाएगा क्या? वापस रिटर्न ఉండదు. मतलब यहाँ जाने के बाद అయితే అటు వెళ్ళిపోవడం బెస్ట్. వాడు వీడియో తీయడానికి ఉంటుంది. రెడీయా? హాయ్. అన్న వస్తున్నాడు, అదిగో అన్న. వాడు అన్న వెళ్ళిపోయాడు అని అడుగుతున్నాడు. ఎలా వెళ్ళాడు అన్న? ఎలా వెళ్ళాడు అన్న? ఎట్లా వెళ్ళాడు? పైన వెళ్ళాడు. వెళ్ళు ప్రీతి. ఓకే, రెడీ. Yay, Winnie! Super! Is it nice? రెడీ. బాయ్. ఇప్పుడు నా టర్న్ ఇది. అవును. ఇక్కడ వద్దు, బిగ్ బాయ్. బాయ్ వీరు. ఆంటీ బాయ్ చెప్పు. బాగా చేసి నేను కూడా అప్పటికి రెడీ. 202. Tell me your name. My name is Zainuddin. Zainuddin. Okay, Zainuddin. From Calicut. Calicut. Nearby. Okay. Kriti. Hi. Viru. Hi. Viru, come. Chalo. సడన్ ప్లాన్ గా వచ్చడం వల్ల
కాటేజ్ ఒకటి దొరికింది, మాకు రూమ్ ఒకటి దొరికింది. సో మేము రూమ్ తీసుకున్నాము, శివరాజ్ వాళ్ళు కాటేజ్ తీసుకున్నారు. అంటే మేము జస్ట్ అనుకున్నాము, వచ్చేసాం వెంటనే. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది. అసలు ఇక్కడ చూడండి పొద్దున్న కమ్ అవుట్, చలో చలో చలో. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ లిఫ్ట్ ఎక్కిన తర్వాత ఇదంతా సిట్ అవుట్. ఇది రూమ్ క్యా చలో. దగ్గర అంటే కూర్చుందిరా, దగ్గర కూర్చున్నావు. మార్నింగ్ ఆల్రెడీ మేము యాక్చువల్గా నిన్న ఆఫ్టర్నూన్ లాగిన్ అయ్యాము, బట్ నిన్నటి నుంచి నేను చెక్ ఇన్ అయ్యాము. సో నిన్నటి నుంచి ఏం వీడియోస్ తీయలేదు, నిన్నంతా కొద్దిగా రిలాక్స్లో ఉండే. బాగుందా? చలో రూమ్లోకి వెళ్ళాం పదా. ఇది రూమ్. ఇక్కడ ఒక బాల్కనీ. నిన్న ఆల్రెడీ ఒక రౌండ్ స్విమ్మింగ్ అదంతా అయిపోయింది. స్విమ్మింగ్ చేసావు బెట్ట నిన్న? స్విమ్మింగ్ చేసావా నిన్నంతా? వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క థీమ్ లాగా పెట్టారు అనమాట. అంటే ఈ ట్రీస్ నేచర్ లాగా అట్లా ఒక థీమ్ లాగా పెట్టారు. సో ఈ రూమ్ ఏంటంటే మనకి రావి చెట్టు, రిఫ్రిజిరేటర్, సేఫ్, ఇక్కడ మిర్రర్ లాగా ఉంటుంది, ఓపెన్ చేస్తే వాష్రూమ్ ఉంటుంది. నుంచి బయటకు వెళ్ళినప్పటి నుంచి ఛార్జింగ్ పెట్టేసిపోయా, కానీ ఛార్జింగ్ ఎక్కదు. పెద్దగా ఫోన్స్ వాడట్లేదని అట్లా పెట్టేసి వెళ్ళిపోయా. ఒకసారి బాల్కనీ చూద్దాం. 10:30 అవుతుంది, ఫుల్ వేడి వచ్చేసింది అప్పటికి. బట్ కంపారిటివ్లీ హైదరాబాద్లో ఇప్పుడు 40+ ఉంది, ఇక్కడ అరౌండ్ 30+ ఉంది. చూస్తున్నావా నువ్వు? ఏ ఓహో ఓహో, సే హాయ్. హాయ్ సులై. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ వెనకాల పైన ఏమో స్పా ఉంది, ప్రాపర్టీ. 10 అయింది టైం, ఇంకా చెక్అవుట్ అవుతున్నాము. బాల్కనీని అసలు యూజ్ చేయలేదు ప్రాపర్గా, నిన్న వర్షం పడింది కూడా. దీన్ని అయితే ఫుల్గా యూజ్ చేసాం ఈ ప్లేస్ని. అంటే ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసింది విహానా, అండ్ వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉండాలి. ఇది కంప్లీట్ డన్. ఇవి స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న టవల్స్ అన్నీ ఇట్లా ఫుల్ అయిపోయాయి. వాళ్ళు లగేజ్ తీసుకొని వస్తారు, మనం వెళ్ళిపోతే సరిపోతుంది. బ్యాగ్స్ వాళ్ళు తీసుకొని వస్తారు. ఇదేంటి ఇటు వెళ్ళామా మనం? రెస్టారెంట్ ఉంది కదా, చూసి వస్తా. రైట్, ఇక్కడ కూడా ఒక రెస్టారెంట్ ఉంది. లాక్ ఉంది, బాగుంది రెస్టారెంట్. ఈవినింగ్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ అవుట్ సైడ్ సిట్టింగ్ కూడా ఉంది రెస్టారెంట్కి. ఎవ్రీవేర్ చెట్లే చెట్లు. ఇదంతా రిసెప్షన్ ఏరియా ఫ్రంట్ సైడ్, ఇవన్నీ కాటేజెస్. మనం ఇప్పుడు ఒకసారి
నాన్న 4 రాళ్ళు వెనకేసుకోమంటే ఇట్లా వేసుకుంటావా? చిన్న ఫ్లవర్ వైలెట్ కలర్ కమ్ కమ్ కమ్. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. జిప్ లైన్, బటర్ఫ్లై గార్డెన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యోగా ఫ్లోర్, హర్బల్ గార్డెన్. ఒకసారి హర్బల్ గార్డెన్ లోపలికి వెళ్ళేసి వద్దాం. నిన్న మేము వెళ్ళాం కానీ అక్కడ ఏమి ఫొటోస్ కానీ అట్లా వీడియో తీయలేదు. యాక్చువల్గా ఫొటోస్ చిన్న చిన్న క్లిప్స్ తీసాము. ఇది హర్బల్ గార్డెన్ అన్నమాట. సో ఇక్కడ హర్బల్కి సంబంధించిన చాలా డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒక వెల్ ఉంది, హ్యాంగింగ్స్ ఉన్నాయి, స్వింగ్స్ ఉన్నాయి. సో ఈ పోట్రీస్లో నిన్న విహాన పోట్రీ ఒకటి చేసింది. సో నిన్న విహాన చేసిన పోట్రీ ఏదంటే 401. ఇది విహాన చేసింది. ఈ పక్కన ఉన్నది కూడా 401. ఇది ఓం చేశాడు. ఇవి రెండు వీళ్ళిద్దరు నిన్న నైట్ చేశారు. ఇంకా కొద్దిగా పచ్చిగా ఉంది. ఇప్పుడు ఎట్లా తీసుకెళ్ళాలో ఏమో దీన్ని. ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెస్టారెంట్లో ఈవినింగ్ టీ, కాఫీ అండ్ బేకరీ. ఇది బేకరీ 4 to 6. ఇది షూటింగ్, ఇది గన్ షూట్. నిన్న హోమీ చేశాడు, అది కూడా క్లిప్ పెడతాను నేను. ఈరోజు మళ్ళీ చేస్తున్నాడు. రిపీట్, ఫ్యూ థింగ్స్ ఆర్ రిపీట్ అన్నమాట. రెడీయా? రెడీ. కంటిన్యూస్లీ అప్పుడు 1 ట్రిగర్. ఓకే. ఫన్ ఉందా? బాగుందా? రెడీ? రెడీ. మళ్ళీ కంప్లీట్ అందరు అవుట్ అయిపోయారు. మళ్ళీ రీలోడ్ చేశారు సెకండ్ రౌండ్. బట్ దీంట్లో బుల్లెట్స్ అయితే ఇంకా మిగిలి ఉన్నాయి. ఇప్పుడు కొంచెం సెకండ్ కూడా ఆల్ అవుట్ చేసేసా. ఇంకా బుల్లెట్స్ మిగిలినాయి. ఎంతమంది? ఓకే. ఇదంతా యాక్టివిటీస్ రూమ్ ఇది. సో ఇది స్టోరీ సెంటర్. చలో. హలో. గోల గోల. ప్లే
ఏజ్లో శివరాజ్ వాళ్ళు ఉన్నారు. సో ఇది శివరాజ్ వాళ్ళ కాటేజ్ 401. ఏంటి బుద్ధ అండ్ ఆల్ ప్యాక్ చేపించారు. ఓకే, ఇది కాటేజ్. ఇది మేము ఎక్కువ టైం ఈ కాటేజ్లోనే స్పెండ్ చేసాం. కాటేజ్ కూడా బ్యాక్ సైడ్ ఇక్కడ బాల్కనీ, అండ్ ఇది బాల్కనీ వ్యూ. బ్యాక్ సైడ్ ఆ పాండ్ కనిపిస్తూ ఉంటుంది. వాటర్ యాపిల్, ఇది పెప్పర్. అన్ని ఇక్కడ అన్ని ఇట్లా బాల్కనీస్ కనిపిస్తూ ఉన్నాయి. భలే ఉన్నాయి. అందరి రూమ్లో ఇవే టవల్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ దగ్గర నుంచి తీసుకొచ్చిన టవల్స్. ఏది వ్యూనా? వ్యూ చూడలేదా నువ్వు? బాగుందా? అండ్ ఇవి సైకిల్స్. ఇవి సైకిల్స్ కూడా పేయబుల్. ఇంతకుముందు మనం ఈ ఇండోర్ గేమ్స్ లోపల కిడ్స్ ప్లే ఏరియా తప్ప మిగతా అంతా కూడా పేయబులే. ఇవన్నీ లైన్గా ఉన్నాయి ఇక్కడ కాటేజెస్. ఇటు సైడ్ అంతా రెస్టారెంట్ అండ్ స్పా అటువంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. అదంతా రెస్టారెంట్. అది ఒక ట్రీ హౌస్ లాగా సిట్ అవుట్ పెట్టింది. అంత హిల్ స్టేషన్ లాగా అప్ డౌన్ ఉంటాయి అన్ని కూడా. ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ, అన్ని డిఫరెంట్ ట్రీస్ ఉన్నాయి. ఇది రెస్టారెంట్ ఎంట్రన్స్. ఇది ఒకసారి రెస్టారెంట్ లోపలికి వెళ్ళేసిద్దాం. నిన్న ఇందులోనే బ్రేక్ఫాస్ట్ చేసాం, బట్ ఈరోజు రూమ్కి తెప్పించుకున్నాం. నవి జస్ట్ కేమ్ లైక్ దట్. ఇది రెస్టారెంట్. ఇక్కడ రెండు ఉంటుంది, బఫే ఉంటుంది అండ్ అలా కట్టి కూడా ఉంటుంది. ఇది బఫే ఉన్న ప్లేస్. ఇదంతా బఫే ఉన్న ప్లేస్. అండ్ ఇక్కడ అలా కట్ కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే బఫే వద్దు అనుకుంటే, ఎందుకంటే ఇదంతా పేయబుల్ కాబట్టి వీళ్ళు ఇట్లా 2 ఆప్షన్స్ పెట్టారనమాట. పనస చెట్లు అయితే అసలు లెక్కలేనని ఉన్నాయి. పనసకాయలు కూడా. అఫ్కోర్స్ వైనాడు, సుల్తాన్ బేత్రి రీజన్ అంతా కూడా చాలా ఉంటాయి మనకి పనస చెట్లు. ఎందుకంటే కూర్గుకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను నేను. కూర్గులో మన ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి నాకు ఈ ఏరియా గురించి బాగా ఐడియా ఉంది. ఇక్కడ ఎంత పెద్ద ఓపెన్ లాన్. ఈ చెట్టుని చుట్టూ ఇట్లా సూపర్గా అరేంజ్ చేశారు ఇక్కడ. ఎంత పెద్ద చెట్టు. ఇక్కడంతా కూడా పెద్ద బ్యాంకెట్ హాల్, రూమ్స్, మళ్ళీ ఇట్లా మస్తు ఉంటుంది ఇక్కడ అంతా. అసలు ఇట్లాంటి ప్లేస్లో ఏదైనా వెడ్డింగ్ కానీ బర్త్డే కానీ లొకేషన్స్ ఏమైనా చేస్తే సూపర్ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడే కాటేజెస్లో అకామిడేషన్ తీసుకొని డెస్టినేషన్ పార్టీస్ చేసుకుంటే భలే ఉంటుంది. ఎందుకంటే చుట్టూ గ్రీనరీ, మంచి క్లైమేట్. ఇప్పుడు 10:30-11 అట్లా అవుతుంది, అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అంటే వెదర్ ప్లెజెంట్గా ఉంది అనమాట. ఇవి కాటేజెస్, అది వాటర్ పాండ్. అండ్ అక్కడ కొద్దిగా పెద్దగా కనిపిస్తున్నది దాంట్లో మేము స్టే చేసింది. అదేంటంటే డబల్ ఉంటుంది, కింద పైన. మేము పైన ఉన్నాం అక్కడ. సూపర్. అన్ని చెట్టు కాటేజెస్, చాలా పెద్ద ప్రాపర్టీస్. మన ప్రాపర్టీలో తిరగాలంటే ఎవ్రీవేర్ ఇవి ఉంటాయి అన్నమాట. ఇది డ్రెస్ చేంజ్, అండ్ ఇక్కడ బాత్, అండ్ ఇక్కడ అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. బయటికి వెళ్ళి అక్కడ యాక్టివిటీస్ చేపిస్తారు. మేము అవన్నీ ఏమీ చేయలేదు. అండ్ ఇది స్విమ్మింగ్ పూల్.
3 టైమ్స్ దీంట్లో ఎంజాయ్ చేసాం టోటల్గా. అండ్ ఇది వచ్చేసి పైన స్పా ఉంది, అండ్ ఆ పైకి వెళ్తే వ్యూ కూడా సూపర్ ఉంటుంది. ఒకసారి చూపిస్తాను వ్యూ. ఇది స్పా అండ్ జిమ్నైజ్, ఇది చిన్న జిమ్నైజ్ అండ్ ఇది స్పా. వెళ్ళట్లేదు, జస్ట్ చూపించడం కోసం నచ్చాను. పక్కన ఇదంతా కూడా కాఫీ ఎస్టేట్. అండ్ టోటల్గా పైకి వస్తే వ్యూ ఇట్లా ఉంటుంది, సూపర్ వ్యూ. చెట్లని కట్ చేయకుండా మధ్యలో ఈ చెట్ల కోసం గ్యాప్ పెట్టారు. దీంతో ఈవెన్ ఇంటర్నల్గా కూడా కొద్దిగా వెంటిలేషన్ వస్తుంది. ఇది టోటల్ ప్రాపర్టీ. అంటే మేము ఒక 2 days ఉన్నాం, ఇది 3rd డే యాక్చువల్గా. ఇప్పుడు చెక్అవుట్ చేయాలి. చాలా బ్యూటిఫుల్, చాలా ఎంజాయ్ చేసాం మేము. సో ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ పక్కన కూడా మళ్ళీ ఇదంతా చాలా పెద్ద రోడ్కి సైడ్ అంతా కూడా కాటేజెస్. ఇక్కడ ఒక అసెంబ్లీ పాయింట్, మళ్ళీ ఇక్కడ కూడా రూమ్స్ ఇవి. ఇట్లా ఓపెన్ లాన్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఎటు వెళ్ళినా కూడా. ఇది ఒక యాంపీ థియేటర్, ఇదంతా సిట్ అవుట్. అండ్ ఇక్కడ ఒక డయాస్ లాగా ఉంది. గర్ల్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, సెల్ఫీలు దిగుకుంటూ, రీల్స్ తీసుకుంటూ. ఒక్కొక్క కాటేజ్ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉంది. సైక్లింగ్, ఆర్చరీ కూడా ఉంది అక్కడ. నేను యాక్చువల్గా వీడియో రివర్స్ చూపిస్తున్నా, అంటే ఎండింగ్లో చూపించిన స్టార్టింగ్లో పెడుతున్నాను. ఇప్పుడు యాక్చువల్గా మేము చెక్అవుట్ అవుతున్నాము పార్కింగ్ నుంచి. ఇక్కడ మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వచ్చాము. అండ్ ఇక్కడ మార్నింగ్ చెక్అవుట్స్ అందరు రెడీ అవుతున్నారు. అండ్ ఇది రిసెప్షన్. రిసెప్షన్లో ఇది ఇక్కడ వాటర్. ఐ లవ్ స్టెర్లింగ్ వైనాడ్. అండ్ ఒకసారి మళ్ళీ రిసెప్షన్ లోపలికి వెళ్ళేసి వస్తాం. సో రిసెప్షన్లో ఇది ఎంట్రన్స్ ఇది. అండ్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇట్లా బగ్గీస్లో తీసుకెళ్తారు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది లాబీ, ఇది రిసెప్షన్ లాబీ. అండ్ దెన్ ఇది రిసెప్షన్. శివరాజు క్లోజింగ్లో ఉన్నాడు ఇప్పుడు. మా వాళ్ళంతా ఇంకా ఎండింగ్లో ఎంజాయ్ చేస్తున్నారు. యాజ్ ఎ సెడ్, ఇట్స్ ఆల్ రివర్స్ వీడియో. నేను అంటే ఇది స్టార్టింగ్లో పెడుతున్నాను అండ్ ఎండింగ్లో క్లోజింగ్ అయిపోతుంది. అండ్ ఇంతకుముందు మనం పైనుంచి చూసింది ఇట్లా వస్తుంది. దీని తర్వాత చూపిస్తాను. పైనుంచి చూపిస్తుంది, పైన ఒక రెస్టారెంట్ ఉంటుంది. అండ్ మావి రూమ్స్ ఏవైతే రిసెప్షన్ నుంచి ఉంటాయో ఇది లిఫ్ట్. సో ఈ లిఫ్ట్లో చాలాసార్లు వెళ్ళబోతున్నాం, మనం చాలాసార్లు చూడబోతున్నాం. మనము డ్రోన్ వ్యూ చూడలేదు కాబట్టి వీళ్ళ టీవీలోనే ఒకసారి చిన్న క్లిప్ చూపిస్తాను. ఇది చుట్టుపక్కల లొకేషన్స్ ఇట్లా ఉంటాయి. బట్ మేము హాట్ సమ్మర్లో వచ్చే మేలో వస్తే ఇట్లా ఉంది. అదర్వైజ్ వింటర్ కానీ రైనీ సీజన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఈవెన్ నిన్న కూడా మాకు వర్షము కొంత జల్లు పడింది. ఇక్కడ మే నుంచే స్టార్ట్ అవుతుంది అంట రైనీ అనేది. మే ఎండింగ్ కల్లా వర్షాలు పడడం స్టార్ట్ అవుతాయి అంట. కృష్ణగిరి క్రికెట్ స్టేడియం, తిరునెల్లి, బనసూర సాగర్ డ్యామ్. ఇది స్టెర్లింగ్, సూపర్, చాలా బాగుంది. సో ఇది ఈరోజుటి స్టెర్లింగ్ వైనాడ్ రిసార్ట్ గురించి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.